నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలి. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేదలకు ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ. ద్విచక్ర వాహన చోరులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. భక్తులకు మంచి సేవలు అందించాలి. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. ఘనంగా జోడుగుళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రాజీ మార్గమే పరిష్కారానికి రాజమార్గం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సీతంపేటలో పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలు చేయడం వల్ల వారికి మనం ఎంతో కొంత సహకారం అందించవారవుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. అక్టోబర్ 26వ తేదీన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్లో ఇన్ఛార్జ్ కొల్లి నాని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆ సమయంలో కంటి పరీక్షలు చేయించుకోగా 136 మందికి కళ్ళజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. సీతంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆ 136 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా పేదలకు ఉపయోగపడేలా వైద్య శిబిరం నిర్వహించిన కొల్లి నానిని, అతని మిత్ర బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ ఇన్ఛార్జ్ బుడ్డిగి రవి, నాయకులు తబ్బారాజు, కరగాని వేణు, మల్లా వెంకటరాజు, చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు. నా యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని హంగులు ఆర్భాటాలు కాకుండా ఒక మంచి మెడికల్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడంతో పాటు ఈ యొక్క కళ్ళజోళ్ళు అవసరం పడిన వారికి ఈ రోజున 136 మందికి కళ్ళజోడు కార్యక్రమాలు ఏదైతే ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా మరి ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఛాంబర్ అధ్యక్షులు తబ్బారాజా గారికి, అలాగే నగర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కరగాని వేణు గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చేపారాజు గారికి, అలాగే వేదిక పైన ఉన్న ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ విచ్చేసిన ప్రజానికానికి కూడా, ప్రజలకి అందరికీ కూడా, అలాగే ఈరోజు ఇది పొందుతున్న లబ్ధిదారులందరికీ కూడా నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు 3 మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసిన 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 17,40,000 రూపాయలని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ క్వారీ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడని, అతడిని పోలీస్ సిబ్బంది పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా ద్విచక్ర వాహనాలు గుట్టు రట్టయిందన్నారు. ఈ సమావేశంలో 3 టౌన్ సిఐ అప్పారావు, ఎస్ఐ ఎండి జుబేరా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం రిపీటెడ్ గా కీ యూజ్ చేయడం వల్ల హోల్డర్ లాక్ అవుతుంది కదా, లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ కీ పెట్టినా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ టెక్నిక్ ని వీళ్ళు తెలుసుకొని చేస్తున్నారు. సో ఆ కీ హోల్డర్ ఏదైతే ఉంటుందో కీ సాకెట్ ని కొత్తది చేంజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ అయినప్పుడు. ఉందండి, ఇంకా మన దగ్గర అది ఇంకా అప్డేషన్ లేదు, ప్రాసెస్ లో ఉంది. త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్టింగ్ సిస్టమ్. రాజమండ్రి టీనగర్ బాలత్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. త్వరలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని ఆనుకుని ఉన్న అన్ని దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సంకల్పించామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే దేవాలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి వ్యక్తులను ఎంపిక చేసి కమిటీల్లో బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. టీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జోడుగుళ్ళు నూతన కమిటీ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టర్లుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపల మోహిని,
బోయి రాము, కొరపాటి లక్ష్మి, సంగమరెడ్డి సుబ్బాయమ్మ, ఆలేటి ధనలక్ష్మి, ఇనపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌళీశ్వర్లతో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల బుజ్జే చౌదరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తెస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామన్నారు. ఇప్పటికే సరస్వతి ఘాట్లో, గౌతమ్ ఘాట్లో 12 ఆలయాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. పట్టపగల వెంకట్రావు సారథ్యంలో మహాకాళేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, త్వరలోనే సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ప్రారంభమవుతుందన్నారు. మరి ప్రయత్నాలు సఫలీకరాలు కోరుకున్నాను. నగర ప్రజలంతా కోరుకుంటే అది కూడా పైకి రావాలి. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో కంటే కూడా ముస్లిం కాలంలో రోడ్డు మీద ఉన్న దేవాలయాలన్నీ మసీదులుగా మార్చేశారు. ఆ సమయంలోనే ఆ గుళ్ళన్నీ మన గోదావరి కట్టుకొచ్చాయి. కాటన్ గారు ఈ ప్రాంతాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సమర్థవంతంగా సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, చొప్పెర్ల బ్రహ్మాజీ, పల్లి సాయి, వాసిరెడ్డి బాబీ, బూరా రామచంద్రరావు, బూరా దుర్గాంజనేయరావు, దాలిపర్తి వేమన, కందికొండ రమేష్, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా నియమించిన సందర్భంగా పరమేశ్వరుని సాక్షిగా ఈ గుడి అభివృద్ధికి భక్తుల సలహాలు సూచనలతో నేను నా పాలక మండలి ఎల్లరూ త్రికరణ శుద్ధిగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాను. ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎంతోమంది కమిటీలు వచ్చినాయి. మంచి కమిటీలు గుడిని బాగా డెవలప్ చేశారు. ఏదైనా ఎందుకంటే ఎటువంటి దేవస్థానాలకు కానీ లేకపోతే ధార్మిక సంస్థలకు కానీ దాతలు ఎంతో దానాలు చేశారు. ఆ దానాలని సద్వినియోగం చేసేలాగా మరి ప్రవర్తించాలి అని. ఏదైతే ఈ టెంపుల్ ఉందో, ఈ గుడి చాలా ప్రాచీనమైనది. ఎన్నో దశాబ్దాలుగా మనందరం కూడా ఇక్కడ దేవుడిని వేడుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. చాలా చరిత్ర గల గుడి ఇది. రానున్న పుష్కరాల్లో ఈ నూతన కమిటీ ఈ యొక్క గుడి యొక్క వైభవాన్ని మరింత ప్రజలందరూ వాడుకునేలాగా, అదేవిధంగా మరి ఈ రోజు గంభీర ఏర్పాటు అన్నది ఏదైతే పార్టీ ఒక నమ్మకంతో ఇచ్చిందో ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా రానున్న రోజుల్లో మరి ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేస్తారో పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు జిల్లా జడ్జి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పట్టదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్కు 46 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గౌరవ హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు కూడా జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. అదేవిధంగా ఎక్సైజ్ కేసులో కూడా డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను కూడా రాజీ చేసుకోవచ్చన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్కు 18,035 కేసులను రాజీ చేయడానికి గుర్తించడం జరిగిందని, కావున అందరూ ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరడమైందన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరుగుతుంది.
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం, రాజీ ద్వారా చట్టపరమైన వివాదాలను ముగించేందుకు ఈ లోక్ అదాలత్ ముఖ్య వేదికగా నిలుస్తుంది. రాజీ పడ్డ కేసులకు కోర్టు ఫీజు రీఫండ్ లభించడం, అలాగే తీర్పులు తుది తీర్పులుగా పరిగణించడం వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారు. న్యాయ సేవ ప్రజల ఇంటి గడప చేరాలన్న లక్ష్యంతో స్నేహపూర్వక న్యాయ పరిష్కారాలను అందించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమన్నారు. మీకు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోయినా మేమే అడ్వకేట్ని పెడతాము. అడ్వకేట్ని పెట్టి దాన్ని లీగలైజ్ చేసి లీగల్ ఎయిడ్ ఇచ్చి మేము దాన్ని కేసెస్ని చేస్తాము. మీరు ఏమి చేయక్కర్లేదు, జస్ట్ వచ్చి చిన్న పేపర్ మీద మాకు ఒక అర్జీ ఇవ్వండి చాలు, మీ కేసుని మేము చేసి పెడతామని చెప్తాం. అంటే ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ప్రకారం కూడా 39A ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అనేది అందాలి. న్యాయ సహాయం లేకుండా ఏ వ్యక్తి కూడా మనకి ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఇదంతా ఉన్నట్లుగానే న్యాయ సహాయం కూడా మనకు ఫండమెంటల్ రైట్. న్యాయ సహాయం అందించడం అనేది మా బాధ్యత. అది హానరబుల్ సుప్రీంకోర్టు వారు ఫండ్స్ మాకు ఇస్తూ ఉంటారు. నష్టపరిహారాలు ఇవ్వడానికి, కేసులు పెట్టడానికి, కేసులు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అన్నీ ఇస్తుంటారు. వాటి ప్రకారం మేము ఫాలో అవుతుంటాం. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన చిన్నారులను మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. కళ్లకు గంతలు కట్టుకుని చదవడం, రంగులు గుర్తించడం, చిత్రాలు గీయడం, వస్తువులను స్పృహతో గుర్తించడం, అరుదైన మనోనేత్ర ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న చిన్నారులను పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం బొమ్మూరు వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా రామారావు, నాగలక్ష్మి దంపతుల మనవడు పుల్లా సాయి దీపక్, మనవరాలు పుల్లా సాయి అమృతులు మనోనేత్ర విద్యలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రతిభ కన్నులకు కనిపించేది మాత్రమే కాదని సాధనకు కనిపిస్తుందని చిన్నారుల కృషిని ప్రశంసించారు. సాయి దీపక్ జంగా బాక్సులతో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించగా, సాయి అమృత 5.10 అడుగుల ఎత్తులో పేపర్ కప్పుల పిరమిడ్ నిర్మించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ ఇద్దరు చిన్నారులు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా శివపురంలో ఉన్న విద్యారంభ గురుకుల్లో శ్రీ మంజునాథ్ పూజార్ ఆధ్వర్యంలో లీడర్స్, హనుమాన్ యోగా, ఆది యోగా అనే 3 దశల గాంధారి విద్యను అభ్యసించడం ప్రత్యేకమని మంత్రి తెలిపారు. ఈ విద్య పిల్లల్లో ఏకాగ్రత, స్పృహ, అంతర్గత దృష్టి, నైపుణ్యాభివృద్ధి పెంపొందిస్తుందని వివరించారు. ఇతర పిల్లల పుస్తకాల వరకే పరిమితమై ఉంటే వీరు కళ్లకు గంతలు కట్టుకుని జ్ఞానాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే అది కేవలం ప్రతిభ మాత్రమే కాదు, క్రమశిక్షణ, కఠిన సాధన, గురువులు, కుటుంబం ఇచ్చిన మార్గదర్శకత్వం ఫలితమని దుర్గేష్ అభినందించారు. భవిష్యత్తులో సృజనాత్మకత, పరిశోధన, విజ్ఞానం, ఆవిష్కరణ రంగాల్లో కూడా ఈ చిన్నారులు రాణించగలరని దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిన్నారుల ప్రస్థానం రాష్ట్రంలోని ఇతర విద్యార్థులకు ప్రేరణ కావాలని మంత్రి కందుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడియపులంక సొసైటీ అధ్యక్షుడు గట్టి నరసయ్య, జనసేన నాయకులు పాటంశెట్టి రవి, పట్న సీనియర్ నాయకులు మరుకుర్తి రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నల్లమన్ సందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. రాజమండ్రి నల్లమన్ సందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు రాట ముహూర్తం నిర్ణయించారు. ఆలయ ప్రధాన ఆచార్యులు పంచాంగం వెంకట రంగాచార్యులు పూజా కార్యక్రమాలను చేయించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన్ వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వెంకటేశ్వర స్వామి భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లోనూ ధనుర్మాస మహోత్సవాల్లోనూ కూడా పాల్గొని స్వామివారి యొక్క విశిష్టమైనటువంటి అలంకరణలతో వెలుగొందేటువంటి స్వామిని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధనుర్మాస మహోత్సవాల్లో అందరూ పాల్గొని స్వామివారి సేవల్లో స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. గోవిందా.
రాజమండ్రి గాంధీపురం మున్సిపల్ పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మానవ హక్కుల అవగాహన కార్యక్రమం స్థానిక శుంకర భాస్కర్రావు గాంధీపురం 2 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి పాఠశాలకు విచ్చేశారు. విద్యార్థులకు మానవ హక్కుల గురించి వివరించారు. వివిధ పోటీల విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసరావు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామరజని, విద్యా కమిటీ చైర్పర్సన్ సిహెచ్ లక్ష్మి, కమ్యూనిటీ సైకాలజిస్ట్, పాఠశాల పూర్వ విద్యార్థి శుంకర నాగేంద్ర కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమండ్రిలో అన్ని హాస్టల్స్ ఉన్నాయి. అంటే 10th తర్వాత నుంచి నేను చెప్తున్నాను. 10th క్లాస్ వరకు ఇక్కడ అయిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఇంటర్ నుంచి పీజీ వరకు కూడా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా స్పెండ్ చేస్తుంది పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా. మీరు అందరూ కూడా తెలుసుకుని యూటిలైజ్ చేస్తారు. మీరు వచ్చిన సాంఘిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మీరందరూ చదువు యొక్క మీ యొక్క బాధ్యత యొక్క మీ హక్కుల యొక్క మీకు పరిజ్ఞానాన్ని మేడం గారి అందరూ చెప్తారు. వ్యవస్థలో కొందరి అనుచిత విధానాల వల్లనే మద్యం వ్యాపారాలకు నష్టం వస్తుందని తెలుగుదేశం పార్టీ నేత బర్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం నాయకులు బర్ల బాబురావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా లంచాలు స్వీకరించి నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు వ్యవహార శైలి వల్లనే మద్యం వ్యాపారానికి నష్టాలు పేర్కొన్నారు. అడుగడుగునా లంచాలు స్వీకరించి పేద ప్రజలను పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం ధరలు పెరిగిపోతున్నది ప్రభుత్వం వల్ల కాదని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతో త్వరలో అధిష్టానాన్ని కలిసి వివరిస్తానని చెప్పారు. అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. నిరవధిక దీక్ష చేయడానికి కూడా విరదీనని సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలి. ఎమ్మెల్యే బలంగా ఉంటే బర్లా మాట ఎవడుంటాడు? నువ్వు నిజాయితీగా ఉంటే బర్లా మాట ఎవడుంటాడు? నువ్వు నీతి తప్పావు కనుక బర్లా అక్కడ హీరోగా ఉన్నాడు కనుక బర్లా మాటకే ప్రాధాన్యత ఉంటుంది తెలుగుదేశం పార్టీలోని. ఈ నెల 12న టీడీపీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవులు భారీగా తరలి రావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 12వ తేదీన స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి కుటుంబ సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ కమిటీలు సభ్యులు క్రైస్తవులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని చర్చలు ఏదైనా ఇబ్బందులు అవుతుంటే ఆ సమస్యల్ని క్లారిఫై చేయడం, అలాగే ఎవరైనా పాస్టర్లకు ఇబ్బందులు ఉంటే అది కూడా మరి ఈ రాజమండ్రి క్రైస్తవ అందరికీ కూడా మంచి సహకారంగా ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఈ గ్రాండ్ క్రిస్మస్ చేయడం చాలా ఆనందదాయకం. టీడీపీ నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు మాట్లాడుతూ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది ముందుగానే నిర్వహించడానికి నిర్ణయించారన్నారు. ఆయన ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని మీరు అందరూ కూడా సహకరించి దైవజనులు అందరూ వస్తారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా వచ్చి, అలాగే ప్రతి వార్డు ఇన్ఛార్జి కూడా దీని మీద దృష్టి పెట్టి ఆయా వార్డులో చర్చెస్ అందరినీ కూడా సమన్వయం చేసి ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా క్రైస్తవుల ప్రతినిధి చిరా ప్రకాశం మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ క్రైస్తవులకు అండగా నిలబడుతుందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు మరుగుర్తి రవి యాదవ్, చాపల చిన్నరాజు, సాల్మాన్ రాజు, సుధాకర్, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. సానుకూలమైనటువంటి వారిగా సమాన సౌభ్రాతృత్వాలతో మరి క్రైస్తవులను ప్రేమించేటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేయడం, రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దలైన వారందరూ కూడా సహకరించడం ఇది ఎంతో శుభపరిణామంగా. డిజిటల్ దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాల్సి ఉందని రాజమండ్రి అబ్స్ట్రేటిక్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సజ్జా పద్మ అన్నారు. మహిళలు, యువతులపై జరుగుతున్న డిజిటల్ హింస దాడులను సమాజంలోని ప్రజలు చైతన్యవంతమైనప్పుడే అడ్డుకోగలమని గైనకాలజిస్ట్ రాజమండ్రి అబ్స్ట్రేటిక్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సజ్జా పద్మద పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ సజ్జా పద్మ మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్
మహిళలపై హింస నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు బాలికలపై జరుగుతున్న డిజిటల్ దాడులకు 16 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో రోక్సీ కార్యదర్శి డాక్టర్ కంబంపాటి లలిత, జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీత, పరాంకుశం, కో ట్రెజరర్ శ్రీ జోష్న పాల్గొన్నారు. చాలా సందేహాలు కూడా అడిగారు. ఇవన్నీ కూడా మేము ఒక 16 డేస్ పాటు చాలా నిర్విరామంగానే చేసాము. యాక్చువల్గాను ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత కాకపోతే కొంత చైతన్యం అనేది మేము గమనించామన్నమాట. వాళ్ళందరూ వాళ్ళు డౌట్లు అడగటము, పార్టిసిపేట్ చేయటము యాక్టివ్గా, ఇవన్నీ కూడా చేయగలిగాము. సో ఇవన్నీ మనం మీ మీడియా ద్వారా వ్యక్తిగత హసనానికి పాల్పడుతూ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలతో కుమ్మక్కయ్యి పథకం ప్రకారం ప్రతిష్టను దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. సిండికేట్ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలోనూ లేని వ్యక్తి పార్టీ పేరు చెప్పుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న చీటర్ అని మండిపడ్డారు. వైసీపీలోని వ్యక్తిని తీసుకువచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మతి ప్రేమించి మాట్లాడుతున్నారని మజ్జి రాంబాబు పేర్కొన్నారు. నాకు వీలు కుదరకపోతే ఎక్కడ చదువుకున్న మా అన్నయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి క్యాండిడేట్ మా తరపునే, నా తరపు క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోగలిగాను. అది వార్డులో తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్న సర్వీస్ని బట్టి, మా వార్డులో మేము చేస్తున్న సర్వీస్ని బట్టి మాకు ఇచ్చి గౌరవం ప్రజలు. మాజీ కార్పొరేటర్ కెలపత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మద్యం సిండికేట్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని, పార్టీ పేరు చెప్పుకుని సదరు వ్యక్తి చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. న్యాయబద్ధంగానే న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. అది మీకు ఈ పార్టీకి తెలిసే ఉంటుంది. ఎవరన్నా అమ్మగలుగుతున్నారా? అది ఎక్కడ జరుగుతుంది? అది అసలు మామూలుగా సేల్ లేదని బాధపడుతున్నారు అందరూ. ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారి హక్కులను కల్పించే వరకు ఆదివాసీ మహాసభ న్యాయ పోరాటం చేస్తుందని న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన తాత్సర్యం చేస్తుందని మండిపడ్డారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ జార్తా సరస్వతి, జీడం నాగేశ్వరరావు, కాకర దేవి వరప్రసాద్, జార్తా బాలరాజు, లోతా వెంకటరమణ, ఆవూరి అప్పారావు, రొబ్బాల శ్రీను, సిహెచ్ వెంకటరత్నం, జక్కల పాండవులు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేము పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారం తమ్మనదొర జిల్లాగా దాన్ని చేయాలని అడుగుతున్నాం. ఈ గ్రామాలు కూడా, ఈ శంఖవరం మండలం, రౌతులపూడి, ఈ ప్రతిపాడు మండలాలు కూడా ఈ 40 గ్రామాలతో పాటు మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా రంపచోడవరం జిల్లా కింద తీసుకురావాలని, రంపచోడవరం కేంద్రంగా ఏర్పడేటటువంటి జిల్లా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఈ నెల 13న రాజమండ్రిలో 1000 మంది విద్యార్థులచే శతక పద్య శాస్త్రాధిక కళధారణ వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని గోదావరి గట్టు చాంబర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి తరం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారం పెంచేందుకు 1000 మంది విద్యార్థులచే శతక పద్య సహస్రాధిక గళధారణ వందేమాతర గీతాలాపన కార్యక్రమం రాజమండ్రిలో ఈ నెల 13వ తేదీన గోదావరి గట్టు చాంబర్ భవన్లో జరుగుతుంది. మాతృభాష పరిరక్షణ సేవా సమితి పరివలే ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి యోజన సమితి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని సమన్వయకర్తలు సిహెచ్సి నాగభూషణం, సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని సరస్వతఘాట్లో ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు బుధవారం నాడు ఆవిష్కరించారు. విద్యార్థులు భరతమాత, తెలుగు తల్లి వేషధారణలో పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి
తెలుగు బాల సేతిక శతక విశిష్టతను తెలియజేస్తారని చెప్పారు. మాతృభాషను ఈ తరానికి చాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వివిధ పాఠశాల యాజమాన్యాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని తెలుగు భాషా అభిమానులంతా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. పద్యం చెప్పారంటే ఆ తెలుగు భాష మీద ఆయన పట్టు చాలా పెరుగుతుందన్నమాట. అందువలన తెలుగు భాషలో పద్యాలు చాలా ప్రాముఖ్యమైనది. దానికి మనం ఇప్పుడు శతక పద్యాలు తీసుకున్నాం. ఇన్ని పద్యాలు పిల్లలతో చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకోకుండానే తెలుగు భాష మీద మక్కువ వస్తుంది. తద్వారా అక్కడున్న స్కూల్లో పిల్లలు, మిగతా పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ సమాజం కానీ హర్షించే విధంగా తెలుగు భాషని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పిల్లల ద్వారా ముందుకు వెళ్ళాలని మనం ఆశిద్దాం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సీతంపేట 40వ వార్డులో బేతెల్ లూథరన్ చర్చ్ ద్వారా మోంతా తుఫాన్ వలన ఇబ్బంది పడిన కొంతమంది పేద ప్రజలకు క్రైస్ట్ ఇవాంజలికల్ లూథరన్ మినిస్ట్రీస్ వారి ద్వారా బియ్యం, పప్పు, నూనె, రేషన్ అందించారు. ఈ సహాయ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి, చర్చి పాస్టర్ మణికుమార్ పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు సాక్షి సబ్ ఎడిటర్ షావలి అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్తో స్వర్గస్థులయ్యారు. గతంలో ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలో పనిచేశారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉన్నారు. సమాచారం తెలియగానే పలువురు పాత్రికేయులు, మిత్రులు, సన్నిహితులు షావలి ఇంటికి వెళ్లి ఆయన భౌతికాయాన్ని దర్శించి అంజలి ఘటించారు. సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సీనియర్ పాత్రికేయులు సాక్షి సబ్ ఎడిటర్ షావలి స్వర్గస్థులైనందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. షావలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలి. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేదలకు ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ. ద్విచక్ర వాహన చోరులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి. భక్తులకు మంచి సేవలు అందించాలి. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి. ఘనంగా జోడుగుళ్ళు కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రాజీ మార్గమే పరిష్కారానికి రాజమార్గం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. సిసిసి సమాప్తం. నమస్కారం.